నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23న నరసాపురం వైఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు హితవు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం ఇంటింటా పర్యటించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకు వినాయక ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం ఇచ్చిన దంత వైద్యులు సూరిభట్ల సాయి సూర్య భరత్ అభినందించిన దేవాలయ కమిటీ సభ్యులు అర్చకులు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన అంగన్వాడీ ఉద్యోగులు ఫేస్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్. అత్తిలి మండలంలో ఘనంగా ఉనికిలి పాలూరు సొసైటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు నూతన సహకార నేతలను అభినందించిన రైతులు. తాడేపల్లిగూడెం ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రాలను యథావిధిగానే కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించిన కళాకారులు కార్మిక సంఘాల సభ్యులు వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. ఉండి భీమవరం నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్. పచ్చిరొట్ట జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి రైతులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంట ఉన్న ఈ పార్టీల నాయకులు కార్యకర్తలు. గ్రామాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రావులపాలెం మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు బాలయోగిపేట దంగేటివారిపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన. మెరుగైన సేవలందించి ప్రభుత్వ నమ్మకాలను నిలబెట్టాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా రేషన్ ఎల్పీజీ గ్యాస్ ఏజెంట్లకు సూచించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. కొత్తపేట మండలం మందపల్లి పార్వతీ అమ్మవారి ఆలయానికి చీరా శారీలను సమర్పించుకున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు పాల్గొన్న ఆలయ అధికారులు భక్తులు. ఈ నెల 23వ తేదీన నరసాపురం వైఎన్ కళాశాలలో ఉద్యోగ దిక్సూచి పేరుతో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దీని ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు 700 ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. కంపెనీల నిబంధనలను అనుసరించి ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాల కోసం 9450838388 9502024765 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ సుపరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఏడాది పూర్తి చేసుకున్నారన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. చూస్తున్నాం మరి దాదాపుగా 15 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళను అడిగి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదని మనం సుపరిపాలన తొలిగడిగా ఒక కార్యక్రమం తీసుకుని దానికి ప్రతి చోట మరి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ 39వ వార్డు దుర్గాపురం రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది మహిళలు దుర్గాపురం ఒకప్పుడైతే అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది. నేను చైర్మన్గా కూడా ఈ సిమెంట్ రోడ్లు వేసామంటే తెలుగుదేశం పార్టీయే చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ చాలా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఈ రోజున మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా దాదాపుగా వాళ్ళకి పెన్షన్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే రేషన్ కానీ అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది. కానీ ఒక డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది లోతట్టు గ్రామంతో ప్రతి వర్షాకాలం కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి. మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ మోటార్లు పెట్టి నీరు తోడించి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు గతంలో కూడా ఉంది. ప్రస్తుతం తప్పనిసరిగా ఈ వాటర్ అనేది మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అజిబాబు గారితో కూడా మాట్లాడి ఇలా వాటర్ సమస్య, డ్రైను ఏదైతే సమస్య చెప్పారో వాళ్ళందరికీ మేము అందరూ పరిష్కరించే విధంగా మేము వీళ్ళందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి మహిళ కూడా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం బాగుంది, వాళ్ళ పరిపాలన బాగుందని ప్రతి మహిళ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా మేము అందరూ అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినప్పుడు మీరందరూ పడిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. తణుకు సాయి సూర్య భరత్ దంత వైద్యశాల అధినేత డాక్టర్ సూరిభట్ల వెంకట శ్రీనివాసరావు కుమారులు డాక్టర్ సాయి సూర్య భరత్ పట్టణంలోని వినాయకుని ఆలయ అభివృద్ధికి సోమవారం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఇందులో భాగంగా వారు గుడికి వెళ్లి ప్రధాన అర్చకులకు, కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలకు, సంస్కృతికి నిలయాలుగా ఉన్న ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భావించి ఈ సహాయం చేసినట్లు చెప్పారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఫేస్ యాప్లను రద్దు చేసి సెంటర్ నిర్వహణకు ఒక యాప్ను మాత్రమే వినియోగించాలని కోరుతూ ఈ ఉద్యోగులు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం ముందు తణుకులో సోమవారం ధర్నా చేశారు. అలాగే పని భారం తగ్గించి కనీస వేతనంగా ₹26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా శ్రామిక నాయకురాలు అడ్డగర్ల అజయ్ కుమారి ఆధ్వర్యం వహించారు. అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన పెద్ద తరహా సహకార సంఘం అధ్యక్షునిగా నియమితులైన చేకూరి శ్రీనివాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డైరెక్టర్లుగా బాలం మహేష్, జంగం దినకరులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇదే మండలానికి చెందిన పాలూరు పిఏసిఎస్ అధ్యక్షునిగా నియమితులైన అల్లూరి ధనరాజుతో పాటు డైరెక్టర్లుగా యలమంచిలి త్రిమూర్తులు, పెరికెల పాండురంగల చేత సహకార అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమాలలో అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, తెలుగుదేశం మండల అధ్యక్షులు పోలిశెట్టి చందు, సొసైటీ కార్యదర్శి రామరాజు, తెలుగుదేశం నాయకులు ఆనాల ఆదినారాయణ, పోలిశెట్టి చంటి, కోటిపల్లి హరి, కొనకళ్ల కాంతారావులు పాల్గొన్నారు. చూడండి సార్, ఇటు చూడండి రామన్య ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడండి, ఇలా చూడండి. అలాగే స్థానిక సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు మున్సిపల్ ఆఫీసు ముందు ఈ కార్మికులు నిరసన పాటించి అధికారులకు వినతి పత్రాలు అందించారు. పారిశుధ్య పరిరక్షణ కోసం విధులను నిర్వహిస్తున్న ఈ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ నినదించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, యూనియన్ కార్యదర్శి ఎన్ ఆదినారాయణ బాబు, దువ్వాపు గంగాధర్, ఎస్ సత్యనారాయణ, ఎల్ శ్రీను, ఏ అరుణ, కె రాంబాబులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం ఆఫీసర్స్ క్లబ్బు బీవీఆర్ కళా కేంద్రాలను ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొనసాగించాలని కోరుతూ కళాకారులు పట్టణంలో సోమవారం ప్రదర్శన చేశారు. అనంతరం ఆర్డీఓ ఖదీబ్ కౌచర్ బాను, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ ఈ 2 కార్యాలయాల స్థలాలు పురపాలక సంఘానికి చెందినవని చెప్పారు. అందుకే ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆర్డీఓల ఆదేశాలతో ఈ స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్ధాల వెంకటరామారావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, సిపిఐ సిపిఎం నాయకులు కర్రి నాగేశ్వరరావు, మండల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజులు పాల్గొన్నారు. సార్ మీరు ఒక పేద కళాకారుడి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.